హరిహర వీరమలు సినిమా ఫ్రాన్స్లో ప్రీమియర్ చూడడానికి వచ్చాను. ఇండియా కన్నా 1 డే ముందు రిలీజ్ అవుతుంది ఇక్కడ 23rd ఈరోజు. ఎండ్లో మూవీ ఎలా ఉందో నేను చెప్తాను. నాకు అర్థమైనంత వరకు ఔరంగజేబ్ రూల్ టైంలో మొఘల్ ఎంపైర్లో సౌత్ ఇండియాలో వాళ్ళకి ఎదురుగా నిలిచిన ఒక రెబల్ కథగా చెప్తున్నారు హరిహర. సో శివ అండ్ విష్ణు లాగా, అపాషన్కి విష్ణు అండ్ పవర్కి శివ అన్నట్టు అర్థమవుతుంది నాకు. హిస్టోరియన్స్కి స్ట్రాంగ్ రిఫరెన్స్ లేదు ఇక్కడ ఈ హరిహర గురించి. లెట్స్ వాచ్ ద మూవీ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే నేను ఈ మూవీ చూసేటప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్తో చూశాను. నేను ఏ మూవీ అయినా అలాగే చూస్తాను యాజ్ ఎ ఫిల్మ్ లవర్గా, ఓపెన్ మైండ్తో. ఈ మూవీని క్లియర్గా చెప్పాలంటే సింబల్ ఆఫ్ రివోల్ట్గా తీశారు. ధర్మ అండ్ దేశం మీద ప్రేమ ఇలాగా. పవన్ కళ్యాణ్ గారి స్టంట్ కొరియోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో మూవీ ప్రోగ్రెస్ అయిన విధానం కూడా చాలా బాగుంది. మెయిన్గా ధర్మ గురించి చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ కావచ్చు, ఆ విధానం. షౌట్ అవుట్ గారు అండ్ జ్యోతికృష్ణ గారు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఎవరో స్టార్ట్ చేసిన దాన్ని మనం టేకప్ చేసి ఫినిష్ చేయడం అంత ఈజీ కాదు. నాకు అది పర్సనల్గా తెలుసు. ఒక ప్రాజెక్ట్ని డిఫరెంట్ హ్యాండిల్స్ ఉంటే ఎలా ఉంటుందో. సో ఆయన చాలా కష్టపడి చేశారు. ఆ విషయం అయితే నాకు అర్థమవుతుంది. అండ్ ఆన్ ద అదర్ సైడ్, డబ్బులు పెట్టి మూవీ చూస్తే లగ్జరీ మీకుంటే ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మంచి మూవీ.